అసలు ఏంట్రా బాబు ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇంకెందుకే మ్యాటర్కి వస్తే మా ఫ్రెండ్స్ అందరూ కలిపి కోరుకొండ తీర్థానికి వెళ్దాం అన్నారు. కోరుకొండ తీర్థానికి ఎందుకంటే ఈ ఊరికి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటో చెప్తాను, రీల్ ఎండ్ వరకు చూడండి. ఈ గుడి వచ్చేసి రాజమండ్రి నుంచి 20 km వస్తుంది. ఇంకా ఈ గుడి చరిత్ర గురించి చెప్పాలంటే దగ్గర 800 సంవత్సరం కిందటిది గుడి. స్వయాన దేవుళ్ళు కట్టించిన గుడి అంట. దగ్గరగా 615 మెట్లు ఉంటాయి. ఇంకా స్వామివారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తారు. ఫిబ్రవరి మార్చి నెలలో వస్తది. ఇంక ఈ స్వామివారి ఉత్సవాలు చూడడానికి జనాలు ఎక్కడెక్కడ నుంచో వస్తారు. ఈ ఉత్సవాలు అప్పుడే కాకుండా మామూలు రోజుల్లో కూడా నిత్య అన్నదానం పెడతారు. కోరుకొండ అనే పేరు ఎలా వచ్చిందంటే ఆ కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి అక్కడ జనాలు బాగా నమ్ముతారు. అందుకనే కోరుకొండ అని పేరు వచ్చింది. ఇంకా ఉత్సవాలు అప్పుడు కూచిపూడి, భరతనాట్యం లాంటి ప్రోగ్రాములు కూడా బాగా పెడతారు. ఇంకా నాకైతే ఈ ఊర్లో జరిగే తీర్థం అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా వస్తాను. ఇంకా సాయంత్రం వేళలో కొండపైన స్వామివారిని దర్శించుకొని చుట్టూ చూస్తే చుట్టుపక్కల గ్రామాలన్నీ కనబడతాయి. అంత అద్భుతంగా ఉంటది వ్యూ. ఇంకా రాత్రి సమయంలో కొండ కింద నుంచి పైదాకా దీపాలతోని లైట్లతోని చాలా అందంగా ఉంటది చూడడానికి. ఇంక ఈ రీల్ ని చుట్టుపక్కల ఉండి మీ ఫ్రెండ్ కి షేర్ చేసి నెక్స్ట్ ఇయర్ రావడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా అకౌంట్ ని ఫాలో చేసేయండి.